Hi TSAT viewers, welcome to Marathon program. Today's subject based on Indian polity and topics emergency provisions. సో మనం ప్రీవియస్ క్లాస్ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏదైతే ఉన్నాయో మేకింగ్ ఆఫ్ కాన్స్టిట్యూషన్తో పాటు అండ్ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ సంబంధించి అంటే ఎక్కడి నుంచి బారో చేయడం జరిగింది రిలేటెడ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అండ్ దాంతోపాటు మనం ప్రియాంబుల్, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఏదైతే టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్కి సంబంధించి మనకు చాలా వరకు మనం క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేయడం జరిగింది. సో చాలా ఏదైతే ఈ టాపిక్స్ ఏదైతే మనం ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఉందో మీరు కనుక ఇది ఖచ్చితంగా ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ కానీ ఫాలో అయితే ఖచ్చితంగా మీరు పాలిటీలో ఏ బిట్స్ ఇచ్చినా మీరు 100% సాల్వ్ చేస్తారు. ఎందుకంటే మనం టాపిక్లో ప్రతి ఈవెన్ ఆర్టికల్స్ అయినా కమిటీస్ అయినా లేకపోతే కొన్ని సంబంధించిన అయితే పార్ట్ సంబంధించిన కూడా షెడ్యూల్స్ ఇవన్నీ మనం ప్రతిదీ మనం ఒక క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఎవరైతే ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఏదైతే ఫాలో అవుతున్న వాళ్ళు. సో ప్రీవియస్ క్లాస్లో కనుక మీరు వాచ్ చేయని వాళ్ళు ఒకసారి TSAT యూట్యూబ్ ఛానల్లో మ్యారథాన్ యూట్యూబ్ ఛానల్ అయినా TSAT యాప్లో కూడా మీరు అంటే ప్లేలిస్ట్లో మ్యారథాన్ ప్లేలిస్ట్ అని ఉంటుందండి. సో అందులో మీరు డైరెక్ట్గా వాచ్ చేయవచ్చు. సో టుడే క్లాస్లో ఫస్ట్ క్వశ్చన్. సో టాపిక్ ఏంటంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో నేషనల్ ఎమర్జెన్సీ అండ్ ప్రెసిడెంట్ రూల్ సంబంధించి దాంతోపాటు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సంబంధించి మనం ఈ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. సో ప్రీవియస్గా మనం ఒక 314 క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. సో దాని ఒక కంటిన్యూషన్ క్వశ్చన్ ఇది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, ద ఫస్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 వాస్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఇన్ ఆప్షన్ ఏ 1975, ఆప్షన్ బి 1971, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1962. సో భారత అత్యవసర పరిస్థితి ఎప్పుడు ప్రకటన చేయడం జరిగింది ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి గారు. సో అది కూడా ఏ ఆర్టికల్ కింద అంటే అండర్ ఆర్టికల్ 352. ఈ అండర్ ఆర్టికల్ 352 కింద అంటే ఇది ఒక నేషనల్ ఎమర్జెన్సీ అండి. ఆర్టికల్ 350 సంబంధించింది అంటే నేషనల్ ఎమర్జెన్సీ. సో ఫస్ట్ అది కూడా మొట్టమొదటిసారి భారత అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి గారు ఎప్పుడు ప్రకటన చేశారు? 1975, 1971, 1965, 1962. సో ఫస్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో ఎప్పుడు డిక్లేర్ చేయడం జరిగిందంటే 1962లో. ఎందుకంటే అప్పుడు ఇండో చైనా వార్. సో ఇండో చైనా వార్ అప్పుడు 1962 అప్పుడు ఫస్ట్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించడం జరిగింది. సో ఇది ఫస్ట్. దాని తర్వాత ఎప్పుడు అంటే 1971. ఇది ఎప్పుడు అంటే ఇండో పాక్ వార్ 1971. ఇదేమో ఇండో పాక్ వార్. ఇంకోటి ఏంటంటే 1975 ఏంటంటే బై ఇందిరా గాంధీ. సో మీకు ఇంకో విధంగా అడుగుతుంటారు ఎగ్జామినేషన్లో, ఏదైతే ఈ 1962 ఫస్ట్ టైము ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 వాస్ మేడ్ బై ప్రెసిడెంట్ కదా, అయితే ఎవరి పరిపాలనా కాలంలో అంటే ప్రైమ్ మినిస్టర్ అండర్ విచ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కూడా అడిగే అవకాశం ఉంది మనకు. సో ఇండో చైనా వార్ అనేది జవహర్లాల్ నెహ్రూ పరిపాలనా కాలంలో ప్రకటించడం జరిగింది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో 1971 ఏమో ఇండో పాక్ వార్ అప్పుడు కూడా ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటన చేయడం జరిగింది, విధించడం జరిగింది. అండ్ 1975లో కూడా ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ హయాంలో కూడా విధించడం జరిగింది ఈ అత్యవసర పరిస్థితికి సంబంధించింది. సో ఇదంతా రిలేటెడ్ టు అండర్ ఆర్టికల్ 352. సో అండర్ ఆర్టికల్ 352 అంటే నేషనల్ ఎమర్జెన్సీ. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఎమర్జెన్సీ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే దీనిపైన క్వశ్చన్ ఖచ్చితంగా రాబోతుంది. ఎందుకంటే ఈవెన్ మనకు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఒక బిట్ రావడం జరిగింది. సో జరగబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కూడా ఎమర్జెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి దీనిపైన వచ్చే అవకాశం ఉంది. సో ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ ఉందో ఎన్నిసార్లు విధించడం జరిగింది, ఏదైతే అత్యవసర పరిస్థితి ఏదైతే ఉందో ఎన్నిసార్లు విధించడం జరిగింది భారతదేశంలో అంటే 3 సార్లు.
సో అది 1962 ఒకటి, 1971 ఒకటి అండ్ 1975 ఒకటి. సో 1975 తర్వాత 1976లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఫండమెంటల్ డ్యూటీస్ అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. పార్ట్ 4A అండ్ ఆర్టికల్ 51A సంబంధించింది. సో ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో దీని గురించి చెప్పాను. సో ఎవరైతే వాచ్ చేయని వాళ్ళు ఒకసారి యూట్యూబ్లో టీచార్ట్లో మీరు వాచ్ చేయవచ్చు, ప్రీవియస్ క్లాస్ సంబంధించింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ హ్యావ్ బీన్ ఎన్విస్టెడ్ అండర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? సో ఏదైతే ఎమర్జెన్సీస్ ఉన్నాయో, సో ఎన్ని టైప్స్ ఉన్నాయని మనకు అది కూడా భారత రాజ్యాంగంలో మెన్షన్ చేయడం జరిగిందని ఇచ్చారు. సో 2నా 3నా 4ఆ 1 అని ఇచ్చారు. సో కంప్లీట్ 3 అండి. ఒకటేమో నేషనల్ ఎమర్జెన్సీ, ఇంకోటేమో స్టేట్ ఎమర్జెన్సీ, ఇంకోటేమో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఇంతవరకు గనక విధించని ఏదైనా ఎమర్జెన్సీ ఉందంటే అది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో భారతదేశంలో ఇంతవరకు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇంకా ప్రకటన చేయలేదు, అంటే విధించలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. నేషనల్ ఎమర్జెన్సీ ఏమో 3 టైమ్స్. సో 1961, 1971, 1975 ఈ 3 ఇయర్స్లో, అంటే ఏదైతే ఈ ఇయర్స్ ఉన్నాయో అప్పుడు విధించడం జరిగింది నేషనల్ ఎమర్జెన్సీ. ఇంకా స్టేట్ ఎమర్జెన్సీ అంటారా, మస్త్ సార్లు దీన్ని ఎప్పుడు విధిస్తూ ఉంటారు. సో మీరు స్టేట్ ఎమర్జెన్సీ అనేది జస్ట్ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి. సో నేషనల్ ఎమర్జెన్సీ అండర్ విచ్ ఆర్టికల్ అంటే అండర్ ఆర్టికల్ 352. స్టేట్ ఎమర్జెన్సీ ఏమో అండర్ ఆర్టికల్ 356. ఇది మీకు గుర్తుండాలి, స్టేట్ ఎమర్జెన్సీ అనేది. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఆర్టికల్ 360. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఏమో ఆర్టికల్ 360, స్టేట్ ఎమర్జెన్సీ ఏమో ఆర్టికల్ 356, నేషనల్ ఎమర్జెన్సీ ఏమో ఆర్టికల్ 352. సో 3 కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ విచ్ హ్యావ్ బీన్ envisaged under the Indian Constitution. So the president can declare 3 types of emergency. సో అది కూడా ఎవరు విధిస్తారు, ఏదైతే ఈ 3 ఎమర్జెన్సీ ఉన్నాయో సో ఎవరు డిక్లేర్ చేయడం జరుగుతుందంటే ప్రెసిడెంట్, రాష్ట్రపతి గారు మాత్రమే. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ వెన్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ద ప్రెసిడెంట్ అండర్ ద ఆర్టికల్ 360 దెన్ ఇట్స్ ప్రొక్లమేషన్. సో ఈ టాపిక్ ఏదైతే క్వశ్చన్ ఉందో దేనికి సంబంధించిందంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సంబంధించింది. అది కూడా హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్. సో ఎవరు విధిస్తారంటే ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అంటే రాష్ట్రపతి గారు. అండర్ ఏ ఆర్టికల్ కింద అంటే అండర్ ఆర్టికల్ 360. సో మనకు 2 స్టేట్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఏమో మే బీ రివోక్డ్ ఆర్ వ్యాలిడ్ బై ఏ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్. సెకండ్ వన్ shall cease to operate at the expiration of 2 months unless before the expiration of that period it has been approved by the resolution of both the houses of parliament అంటే లోక్సభ మరియు రాజ్యసభ. సో దీనిపైన డీటెయిల్గా చెప్తాను. అకార్డింగ్ టు ఆర్టికల్ 360 ఆఫ్ క్లాస్ 1, if the president is satisfied that a situation has arisen whereby the financial stability or credit of India or any part of the territory thereof is threatened. సో అది కూడా భారత రాష్ట్రపతి గారు ప్రెసిడెంట్ గారు సాటిస్ఫై అయితేనే రిలేటెడ్ టు ఏ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ అండి, ఫినాన్షియల్ స్టెబిలిటీగా సంబంధించిన దాని అదొకటి, ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా సంబంధించింది, ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ టెరిటరీ దేర్ ఆఫ్ ఇన్ ఈస్ థ్రెటెండ్ ఉంటే అప్పుడు ఈ మే బై ఏ ప్రొక్లమేషన్ మేక్ ఏ డిక్లరేషన్ దట్ టు ఎఫెక్ట్. సో అంటే భారత రాష్ట్రపతి గారు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా సంబంధించిన అతను కనుక ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ కనుక సాటిస్ఫై అయితేనే ప్రెసిడెంట్ గారు ఏదైతే ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉందో దాన్ని డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో అది కూడా దేని కింద ఆర్టికల్స్ అని కూడా చెప్తాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇది కూడా ఆర్టికల్ 334 ఆఫ్ 2 ఏ ప్రొక్లమేషన్ ఇష్యూడ్ అండర్ క్లాస్ 1 అందులో ఏంటంటే మే బీ రివోక్డ్ ఆర్ వ్యాలిడ్ బై ఏ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్. బి షెల్ బి లేడ్ బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ అంటే లోక్సభ మరియు రాజ్యసభ. క్లాస్ సి షెల్ సీజ్ టు ఆపరేట్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 2 months unless before the expiration of that period it has been approved by resolution of both the houses of parliament. అంటే ఏదైతే ఇప్పుడు ప్రెసిడెంట్ గంగా ఏమైనా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ నడుస్తుంటే షెల్ సీజ్ టు ఆపరేట్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 2 months తర్వాత ఏదైతే ఎక్స్పైరేషన్ అయిన తర్వాత
అన్లెస్ బిఫోర్ ద ఎక్స్పైరేషన్. సో ఆ 2 months ఏదైతే ఎక్స్పైరేషన్ కనుక గడువు అనేది కాకపోతే, ఏదైతే ఆ పీరియడ్ నడుస్తున్నప్పుడు 2 హౌజెస్ ఏదైతే ఉన్నాయో పార్లమెంట్లో, లోక్సభ మరియు రాజ్యసభలు, సో ఒక రిజల్యూషన్ అనేది అప్రూవ్ అవ్వాలి. సో ఈ ఏదైతే ఈ 3 క్లాసెస్ రిలేటెడ్ టు ఆర్టికల్ 332 ఆర్టికల్ 334 ఆఫ్ క్లాస్ 2 సంబంధించింది. సో 2 కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, consider the following statement: no proclamation of emergency can be made by the President of India unless the Union Minister of Cabinet rank headed by the Prime Minister recommended to him in writing that such a proclamation should be issued. Second one, the President of India must issue a proclamation of revocation of emergency any time that the Lok Sabha passes a resolution disapproving the proclamation or its continuance. సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే, నో ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కెన్ బి మేడ్ బై ద ప్రెసిడెంట్. అంటే భారత రాష్ట్రపతి గారు ఏమైనా అత్యవసరం కనుక విధించాలనుకుంటే వితౌట్, అంటే యూనియన్ మినిస్టర్ ఏదైతే ఉన్నారో ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ అయితే హెడెడ్ బై ఎవరంటే ప్రైమ్ మినిస్టర్. సో రిటర్న్ ఫార్మాట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఏదైతే క్యాబినెట్ ఉంటారో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ సంబంధించిన వాళ్ళు ప్లస్ ప్రైమ్ మినిస్టర్ రిటర్న్ ఫార్మాట్లో ఇవ్వడం అంటే రాష్ట్రపతి గారికి ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రాష్ట్రపతి గారు ఈ ఏదైతే ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ ఈ ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే, నో ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ కెన్ బి మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అన్లెస్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ టు హిమ్ ఇన్ రైటింగ్ దట్ సచ్ ఏ ప్రోక్లమేషన్ షుడ్ బి ఇష్యూడ్. సో ఒకవేళ కనుక భారత ప్రధానమంత్రి మరియు యూనియన్ మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో, సో దానిపైన హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ గారు. సో వాళ్ళు రికమెండ్ చేయనిది, ఈ ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ రికమెండ్ చేయనిది రాష్ట్రపతి గారు విధించలేరు, అంటే ఏదైతే ఎమర్జెన్సీ అనేది విధించలేరు అని ఇచ్చారు. సో 1 అనేది కరెక్ట్. ఎస్, వితౌట్ రికమెండింగ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అంటే యూనియన్ మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ ర్యాంక్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ రికమెండ్ చేయలేనిది, అది కూడా రైటింగ్ ఫార్మాట్లో చేయండి, ప్రోక్లమేషన్ అనేది ఎమర్జెన్సీ అనేది విధించలేరు భారత రాష్ట్రపతి గారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది క్లాస్ ఎప్పుడు యాడ్ చేయడం జరిగిందంటే ఆఫ్టర్ నేషనల్ ఎమర్జెన్సీ టైంలో దీన్ని యాడ్ చేయడం జరిగింది, ఇందిరాగాంధీ హయాం తర్వాత. సెకండ్ వన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ ఇష్యూ ఏ ప్రోక్లమేషన్ ఆఫ్ రివోకేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎనీ టైమ్ దట్ లోక్సభ పాసెస్ ఏ రిజల్యూషన్ డిసప్రూవింగ్ ద ప్రోక్లమేషన్ ఆఫ్ ఇట్స్ కంటిన్యూన్స్. ఒకవేళ కనుక ఇప్పుడు ప్రజెంట్ కనుక జాతీయ అత్యవసర పరిస్థితి కనుక విధించడం జరిగితే, ఇప్పుడు దీన్ని కనుక కంటిన్యూ చేయాలనుకున్నా, లేకపోతే దీన్ని కనుక ఆపేయాలనుకున్నా, ఈ అత్యవసర పరిస్థితిని కనుక ఆపేయాలనుకున్నా, భారత రాష్ట్రపతి గారు దాన్ని రివోకేషన్ చేయాలనుకుంటే ఎనీ టైంలో చేయవచ్చు. అది కూడా లోక్సభలో రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. అంటే ఇప్పుడు ఏదైతే అంటే నేను నార్మల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు కనుక జాతీయ అత్యవసర పరిస్థితి కనుక వచ్చిందనుకోండి, ఈ టైంలో కనుక ఆ అత్యవసర పరిస్థితిని కనుక ఇంకా కంటిన్యూ చేయాలనుకున్నా, లేకపోతే దాన్ని డిసప్రూవ్ చేయాలనుకున్నా, సో భారత రాష్ట్రపతి గారికి ఏదైతే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని కనుక కంటిన్యూ చేయాలనుకున్నా, లేకపోతే ఆపేయాలనుకున్నా, ఎనీ టైంలో అతను రివోక్ చేయవచ్చు. అది కూడా ఏంటంటే లోక్సభలో ఆ రిజల్యూషన్ అనేది పాస్ అవ్వాలి. ఓన్లీ లోక్సభ, రాజ్యసభ కాదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఓన్లీ లోక్సభ. సో ఈ 2 స్టేట్మెంట్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 352, ద ప్రెసిడెంట్ షెల్ నాట్ ఇష్యూ ఏ ప్రోక్లమేషన్ అండర్ క్లాస్ 1 ఆర్ ప్రోక్లమేషన్ varying such a proclamation unless the decision of the union cabinet, that is to say council consists of prime minister మరియు other minister of cabinet rank appointed under article 75. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ మరియు ప్రైమ్ మినిస్టర్ కనుక వీళ్ళు కలిసి రికమెండ్ చేస్తేనే భారత రాష్ట్రపతి గారు నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది. ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఇచ్చారు. An imminent danger of war or external aggression is not enough for proclamation of emergency. Reason: the proclamation of emergency shall cease to operate at the expiration of 1 month unless approved by both the houses of parliament.
సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే an imminent danger of war. సో ఏమైనా యుద్ధం జరిగినా కూడా లేకపోతే ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏమైనా జరిగినప్పుడు ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఇమినెంట్ డేంజర్ అయినప్పుడు అంటే ఏదైతే యుద్ధం జరుగుతున్నదో అప్పుడు ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఏంటంటే ఆ టైంలో ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది అంటే ఎనఫ్ రీజన్ కాదని ఇచ్చారు మనకు. సో ఇది రాంగ్ అండి. ఎందుకంటే ఇమినెంట్ డేంజర్ ఆఫ్ వార్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనేది ఎనఫ్ ఫర్ ద ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఇక్కడ నాట్ ఇచ్చారు కాబట్టి సో ఏ అనేది ఫాల్స్. సో ఏ అనేది ఫాల్స్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డీలో ఉంది. సో నెక్స్ట్ చూద్దాం, అంటే రీజన్ చూద్దాం. ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది షల్ సీజ్ టు ఆపరేట్ ఎట్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ 1 month అన్లెస్ అప్రూవ్డ్ బై బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంట్. సో దీని గురించి కొంచెం డీటెయిల్గా చెప్తాను. ఏ స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా రిఫర్స్ టు ఏ పీరియడ్ ఆఫ్ గవర్నెన్స్ అండర్ an altered constitutional setup that can be proclaimed by the President of India when she perceives grave threats to the nation from internal and external sources or from financial situation of crisis. So మీకు ఏం గుర్తుండాలంటే every proclamation shall be laid before each house of parliament and shall accept where it is proclamation revoking a previous proclamation ceased to operate at the expiration of 2 months unless before the expiration of that period it has been approved by resolution of both the houses of parliament. So option D అనేది right answer. Next question, how many times has financial emergency been declared in India so far? సో జాతీయ అత్యవసర పరిస్థితి రిలేటెడ్ టు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ మనకు అడిగారు, అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి సంబంధించింది. సో ఎన్ని టైమ్స్ దీన్ని విధించారని ఇచ్చారు మనకు. 5 సార్లా, 4 సార్లా, లేకపోతే 1 సారా, లేకపోతే అసలు ఎప్పుడు కాదా? సో ఆప్షన్ డి. మీకు ఆల్రెడీ చెప్పాను, అండర్ ఆర్టికల్ 360 ఏదైతే ఉందో నేషనల్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది ఇప్పుడు దాకా అయితే భారతదేశంలో విధించలేదు. సో ఆర్టికల్ 360 డీల్స్ విత్ ప్రొవిజన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండ్ ఇట్ నెవర్ బీన్ డిక్లేర్ ఇన్ ఇండియా. ఇదొక్కటే విధించనిది ఎమర్జెన్సీ. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following is the time limit for the ratification of emergency period by parliament? So which one of the following is the time limit? ఏదైతే టైం లిమిట్ ఉందో ఫర్ ద రాటిఫికేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ పీరియడ్ సంబంధించింది. 14 days, 1 month, 6 months, లేకపోతే 3 months. సో ద టైమ్ లిమిట్ ఫర్ ద రాటిఫికేషన్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ పీరియడ్ బై పార్లమెంట్ ఏంటంటే 1 month అండి. సో ఏదైతే టైం లిమిట్ ఉందో దాన్ని రాటిఫికేషన్ చేయాలంటే ఎమర్జెన్సీ పీరియడ్ అనేది పార్లమెంట్లో 1 month అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి ప్లేస్డ్ బిఫోర్ ద పార్లమెంట్ ఫర్ ఇట్స్ అప్రూవల్ వితిన్ 1 month, వితిన్ 2 months, వితిన్ 6 months, వితిన్ 1 year. సో ఇప్పుడు కనుక భారత రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితి ఏమైనా కనుక విధిస్తే ఏదైతే అతను విధించడం జరుగుతుందో దీన్ని అప్రూవ్ చేయాలనుకుంటే, అంటే పార్లమెంట్లో అప్రూవ్ చేయాలనుకుంటే, పార్లమెంట్లో ఏదైతే బోత్ హౌసెస్ ఉన్నాయో లోక్సభ మరియు రాజ్యసభలో అప్రూవ్ చేయాలనుకుంటే ఎన్ని మంత్స్లో అప్రూవ్ చేయాలని ఇచ్చారు మనకు. సో వైల్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ అన్ ఆపరేషన్ దిస్ పీరియడ్ మే బి ఎక్స్టెండెడ్ బై పార్లమెంట్ బై లా ఫర్ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 1 year ఎట్ ఏ టైమ్. Under Article 352, the President can declare a national emergency when the security of India or part of it threatened by war, external aggression or armed rebellion. So not exceeding 1 year kabatti option A అనేది మన అడిగింది ఏంటంటే ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి ప్లేస్ బిఫోర్ పార్లమెంట్ అప్రూవల్. సో అప్రూవల్ అడిగారు కదా, సో అప్రూవల్ అంటే వితిన్ 1 month అండి. సో ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ మస్ట్ బి రిప్లేస్డ్ వితిన్ 1 month బిఫోర్ ద పార్లమెంట్ ఫర్ ఇట్స్ అప్రూవల్. సో ఏ అనేది కరెక్ట్. సో 1 monthలో అప్రూవ్ చేసుకోవాలి. అంటే భారత రాష్ట్రపతి గారు విధిస్తే ఈ జాతీయ అత్యవసర పరిస్థితిని సో ఈ పార్లమెంట్లో వితిన్ 1 monthలోనే అప్రూవ్ చేయాలి. సో ఏదైతే అతను ప్రకటించింది, సో ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, వైల్ ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ద డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ ఎ పీరియడ్. ఎప్పుడైతే ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆపరేషన్ ఉంటుందో సో డ్యూరేషన్ ఆఫ్ లోక్సభని అంటే
లోక్సభ డ్యూరేషన్ని ఎక్స్టెండ్ చేయాలంటే ఎన్ని మంత్స్, అంటే నాట్ ఎక్సీడింగ్ 3 months, నాట్ ఎక్సీడింగ్ 9 months, 1 year ఎట్ ఏ టైమా, లేకపోతే 2 years ఎట్ ఏ టైమా? సో మనకు ఇది ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉంటుంది, చాలా వరకు డైరెక్ట్గా అడుగుతుంటారు. సో గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉంటుందో, సో ఈ టైం ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఇన్ ఆపరేషన్. ఇప్పుడు ప్రజెంట్ కనుక జాతీయ అత్యవసర పరిస్థితి ఉన్నదనుకోండి, సో ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు లోక్సభ ఉందో ఈ లోక్సభని డ్యూరేషన్ని ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఫర్ ఏ అంటే ఎంత పీరియడ్ వరకు, టైం పీరియడ్ వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు అనేది మనకు క్వశ్చన్ అనమాట. సో ఎన్ని పీరియడ్స్ అనేది ఎక్స్టెండ్ చేయవచ్చు అంటే అండర్ ఈ అంటే ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ టైం అంటే 1 year at a time. 1 year at a time. So while a proclamation of emergency in operation, this period may be extended by parliament by law for a period not exceeding 1 year at a time. Under Article 352, the President can declare a national emergency when security of India or part of it threatened by war or external aggression or armed రెబెలియన్. ఇది మీకు గుర్తుండాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో నాట్ ఎక్సీడింగ్ 1 year. సో డ్యూరేషన్ ఆఫ్ లోక్సభ పీరియడ్ అని ఎక్స్టెండ్ చేస్తే. నెక్స్ట్ క్వశ్చన్, అన్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కెన్ బి డిక్లేర్ ఓన్లీ డ్యూరింగ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. బి వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. సి ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్. డి ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద కంట్రీ. సో ఫినాన్షియల్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద కంట్రీ అంటే ఇది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ అంటే ఇది స్టేట్ ఎమర్జెన్సీ. సో ఈ రెండు ఎలిమినేషన్ చేయవచ్చు. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను, వార్ ఒకటి ఏదైతే ఈ నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 ఉందో, సో కెన్ బి డిక్లేర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్స్ టెరిటరీ. సో ఇది ఎప్పుడెప్పుడు విధించారంటే 1962లో ఇండో చైనా వారు అప్పుడు, అండ్ 1971 ఏమో ఇండో పాకిస్తాన్ వారు, అండ్ 1975 ఏమో డిక్లేర్ బై ఇందిరా గాంధీ. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఏ ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. బి ఆన్ ద అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్. సి ఇన్ హీస్ ఓన్ డైరెక్ట్ డిస్క్రిషన్. D when the decision of union cabinet for the issue of such proclamation has been communicated to him in writing. సో భారత రాష్ట్రపతి గారు ఏమైనా కనుక ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ విధించాలనుకుంటే మనకు 4 ఆప్షన్ ఇచ్చారు. ఒకటేమో ప్రైమ్ మినిస్టర్ అడ్వైజ్ చేస్తే ఇష్యూ చేయవచ్చా. సెకండ్ వన్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అడ్వైజ్ చేస్తే విధించవచ్చా, అంటే ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ సంబంధించింది. అండ్ సి ఇన్ హీస్ ఓన్ డిస్క్రిషన్గా ప్రెసిడెంట్ గారు ఇష్యూ చేయవచ్చు ఆ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది. డి వెన్ ద డిసిజన్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ ఫర్ ఇష్యూ ఆఫ్ సచ్ ప్రొక్లమేషన్ హ్యాస్ బీన్ కమ్యూనికేటెడ్ టు హిమ్ ఇన్ రైటింగ్. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఆప్షన్ డి అనేది కరెక్ట్. ఎందుకంటే అండర్ ఆర్టికల్ 352 ఇండియన్ కాన్స్టిట్యూషన్ మెన్షన్ ద నేషనల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా కెన్ బి డిక్లేర్డ్ బై ప్రెసిడెంట్. President can declare such an emergency only on the basis of written request by Council of Minister. Council of Minister head ఎవరు ఉంటారండి? ప్రైమ్ మినిస్టర్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ హెడ్ బై ప్రైమ్ మినిస్టర్ వీళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే, అది కూడా రిటర్న్ ఫార్మాట్లో, ఆ టైంలోనే ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది, అంటే ఇష్యూ చేయడం జరుగుతుంది. ప్రోక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది ప్రెసిడెంట్ భారత రాష్ట్రపతి గారు. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ బి డన్ అండర్ కండిషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ.
సో ఇక్కడ ఏమి ఇచ్చారు, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇచ్చారు, ఆర్టికల్ 360 సంబంధించింది. ఫస్ట్ వన్, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కెన్ బి అబాలిష్డ్. అయితే ఏదైతే ఈ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కండిషన్ ఉంటుందో ఆ టైంలో ఆ టైంలో మనకు 4 ఆప్షన్ ఇచ్చారు, అంటే ఆ రిలేటెడ్ సంబంధించింది. సో అండర్ కండిషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ, అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని అబాలిష్ చేయవచ్చా. సెకండ్ వన్, సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అక్వైర్ కంట్రోల్ ఓవర్ ద బడ్జెట్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్టేట్. సో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన బడ్జెట్ ఎక్స్పెండిచర్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్. సో ఎగ్జాంపుల్ మన తెలంగాణ గవర్నమెంట్ ఉంది అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సో ఎప్పుడైతే ఈ ఆర్థిక అత్యవసర ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైం కనుక కండిషన్ ఉంటే ఆ టైంలో మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎక్స్పెండిచర్ అనేది కంప్లీట్గా కంట్రోల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుందన్నమాట. అది మనకు స్టేట్మెంట్ 2 ఇచ్చారు. అండ్ థర్డ్ వన్ ఏమో సాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ కెన్ బి రెడ్యూస్డ్. సో ఏదైతే హైకోర్టు మరియు సుప్రీంకోర్టు సంబంధించిన జడ్జెస్ ఉంటారో వాళ్ళ యొక్క జీతాల సాలరీస్ అనేది తగ్గిస్తారని ఇచ్చారు మనకు. ఫోర్త్ వన్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కెన్ బి సస్పెండెడ్. సో ఏదైతే ఆర్టికల్ 32 ఏదైతే ఉందో కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ సంబంధించింది దాన్ని కంప్లీట్గా సస్పెండ్ చేయడం జరుగుతుందని మనకు ఇవ్వడం జరిగింది ఆర్టికల్ 326. సో దీంట్లో మనకు కరెక్ట్ ఏంటంటే అండర్ ద కండిషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సెంట్రల్ గవర్నమెంట్ కెన్ అక్వైర్ కంట్రోల్ ఓవర్ ద బడ్జెట్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ స్టేట్ అండ్ దాంతోపాటు సాలరీస్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్ కెన్ బి రెడ్యూస్డ్. సో ఆప్షన్ 2 and 3 స్టేట్మెంట్ 2 and 3 అనేది కరెక్ట్. ఎందుకంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ టైంలో ఉన్నప్పుడు కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉంటుందండి. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ నుంచి యూనిటరీ అనేది ఏ సిచ్యువేషన్ అంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అన్నీ కంట్రోల్ చేస్తుంది. అంటే బడ్జెట్ అయినా ఎక్స్పెండిచర్ సంబంధించి కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ అనేది కంప్లీట్గా కంట్రోల్ చేసుకుంటుంది. అంటే పవర్ మొత్తము సెంట్రల్ గవర్నమెంట్ కిందకి ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఏదైతే థర్డ్ ఉన్నదో సాలరీస్ ఏదైతే ఉన్నాయో హైకోర్టు జడ్జెస్తో పాటు సుప్రీంకోర్టు జడ్జెస్ యొక్క సాలరీస్ అనేది తగ్గిస్తారు ఎప్పుడు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కండిషన్ అప్పుడు. అదేవిధంగా ఏదైతే స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో దీన్ని అబాలిష్ చేయరు. అంటే 1 అనేది రాంగ్, అబాలిష్ అనేది చెయ్యరు. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది అబాలిష్ చేయరు, కానీ ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేది ఉంటుంది, అబాలిష్ అనేది చేయడం జరగదు. ఇంకోటి ఏంటంటే రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ కెన్ బి సస్పెండెడ్. సో ఇది కూడా కాదు. సో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అనేది సస్పెండ్ చేయరు. సో ఆప్షన్ 4 కూడా ఎలిమినేషన్ చేస్తే నెక్స్ట్ ఏముంది మన దగ్గర 2 and 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 and 3. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ అండర్ కండిషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ సంబంధించిన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి ద గ్రౌండ్ ఫర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? వార్, external aggression, armed rebellion, internal disturbance. Which one of the following cannot be the ground for proclamation of emergency under Constitution of India? సో భారత రాజ్యాంగంలో ఏదైతే అత్యవసర పరిస్థితి కనుక సంబంధించి అయితే ఇచ్చారో మనకు, అయితే ఏ కండిషన్లో విధించకూడదు అని, అంటే ఏ సిచ్యువేషన్లో విధించకూడదు అని మనకు ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్లో. అయితే వార్ టైం ఒకటి, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఒకటి, ఆర్మ్డ్ రెబెలియన్ ఒకటి, ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనేది ఇచ్చారు. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఆ టైంలో ఏంటంటే కెనాట్ బి ఇది ఒక గ్రౌండ్ ఫర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే యుద్ధం అప్పుడు, అంటే వార్ ఉన్నప్పుడు, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఉన్నప్పుడు అండ్ ఆర్మ్డ్ రెబెలియన్ ఉన్నప్పుడు విధించవచ్చు, బట్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అప్పుడు విధించకూడదు. సో ఇది గ్రౌండ్ ఫర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ సబ్స్టిట్యూటెడ్ బై ద వర్డ్ అనేది ఆర్మ్డ్ రెబెలియన్. ఏదైతే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉందో దీన్ని ఇదొక సబ్స్టిట్యూటెడ్. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ సబ్స్టిట్యూటెడ్ బై ద వర్డ్స్ ఏంటంటే ఆర్మ్డ్ రెబెలియన్ అండర్ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1978. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఒక వర్డ్ని సబ్స్టిట్యూట్ చేయడం జరిగింది, అదేంటంటే ఆర్మ్డ్ రెబెలియన్ అనేది. ఇది మీకు గుర్తుండాలి. సో ఎప్పుడు అంటే అండర్ 44th అమెండ్మెంట్ యాక్ట్ 1978. సో ఇట్ ఈస్ నాట్ ద గ్రౌండ్ ఫర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఆప్షన్ డి అనేది నాట్
రిలేటెడ్ టు అంటే కెనాట్ బి ద గ్రౌండ్ ఫర్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అండర్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ నెసెసర్లీ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏ స్టేట్? సో ఈ క్వశ్చన్ ఏంటంటే ప్రెసిడెంట్ రూల్. సో మనం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ పైన క్వశ్చన్ చేశాము, నేషనల్ ఎమర్జెన్సీ పైన చేశాము, ఇదేమో ప్రెసిడెంట్ రూల్ సంబంధించి అంటే స్టేట్ ఎమర్జెన్సీ సంబంధించింది. సో డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, సెకండ్ వన్ ఏమో రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్, థర్డ్ డిజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ నెసెసర్లీ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ రూల్ ఇన్ స్టేట్? ఇప్పుడు మన తెలంగాణ స్టేట్ ఉంది, మన తెలంగాణ స్టేట్లో రాష్ట్రపతి పరిపాలన కనుక విధించాలన్నప్పుడు అంటే నెసరీ కానిది మనకు ఈ క్వశ్చన్లో అడగడం జరిగింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారు, డిజల్యూషన్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని డిజల్యూషన్ చేయదంటే ఇది ఒక నాట్ నెసరీది. సో వన్ అనేది నాట్ నెసరీ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్. అండ్ సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే రిమూవల్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఇన్ ద స్టేట్. సో ఎప్పుడైతే భారత రాష్ట్రపతి పరిపాలన కనుక విధిస్తే ఆ టైంలో రిమూవల్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అనేది చేయడం జరుగుతుంది. సో 2 అనేది రీజన్ అనేది అంటే ఈ నాట్లు అనేది లేదు కాబట్టి 2ని మనం ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి అనేది కరెక్టు. సో ఎప్పుడైతే ప్రెసిడెంట్ రూల్ కనుక భారత రాష్ట్రపతి పరిపాలన కనుక విధిస్తారు ఒక స్టేట్లో, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ అనుకోండి, అయితే ఆ టైంలో ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్ అంటే ఏదైతే లోకల్ బాడీస్ ఉంటాయో అంటే పంచాయత్ సంబంధించింది, సో దాన్ని డిజల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కూడా డిజల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, నాట్ నెసర్లీ ఈ రెండు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు ఏంటంటే మనకు ఎమర్జెన్సీ సంబంధించి నేర్చుకున్నాం మనం. ఎమర్జెన్సీ అయితే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఏంటంటే పార్ట్ 18 అండి ఇది. సో మనం డైరెక్ట్గా అడుగుతారు. ఇది మొన్న రీసెంట్గా మనకు ప్రీవియస్గా ఏదైతే ఎస్ఐ ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగిందో అప్పుడు మనకు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి ఏ పార్ట్లో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగిందంటే పార్ట్ 18. సో ఇది మీకు గుర్తుండాలి. సో ఆర్టికల్ చూస్తే మనకు ఆర్టికల్ 352 నుంచి 360 వరకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే ఎమర్జెన్సీ కనుక విధిస్తారో ఆ టైం ఏంటంటే ద ఫెడరల్ స్ట్రక్చర్ కన్వర్ట్స్ ఇంటూ యూనిటరీ 1 వితౌట్ ఫార్మల్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఎప్పుడైతే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తారో ఆ టైంలో రాష్ట్రంలో ఉన్న సంబంధించిన బడ్జెట్తో పాటు ఎక్స్పెండిచర్ అని కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ నుంచి యూనిటరీ అనేది కన్వర్ట్ అనేది అవుతుంది. సో అది కూడా వితౌట్ ఫార్మల్ అంటే ఎలాంటి రాజ్యాంగ సవరణం చేయకుండానే డైరెక్ట్గా సెంట్రల్ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది, అంటే కంట్రోల్లో ఉంటుంది అనమాట. ఏదైతే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఉందో ఎక్కడి నుంచి బారో చేయడం జరిగిందంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఏదైతే ఉందో 1935 నుంచి బారో చేయడం జరిగింది ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్ సంబంధించింది. సో ఎందుకు ఈ ప్రొవిజన్ అనేది ఇంపార్టెంట్ అంటే టు సేఫ్ గార్డ్ ద సావరెంటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ద కంట్రీ. సో ద డెమోక్రాటిక్ పొలిటికల్ సిస్టమ్ అండ్ కాన్స్టిట్యూషన్ సంబంధించింది. ఇది మీకు గుర్తుండాలి. ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేది ప్రొవిజన్ బారోడ్ ఫ్రమ్ వెయ్మార్ కాన్స్టిట్యూషన్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన తెలంగాణ అనుకోండి, అయితే ఆ టైంలో ఏంటంటే డిజల్యూషన్ ఆఫ్ లోకల్ బాడీస్ అంటే ఏదైతే లోకల్ బాడీస్ ఉంటాయో అంటే పంచాయత్ సంబంధించింది, సో దాన్ని డిజల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీని కూడా డిజల్యూషన్ చేయాల్సిన అవసరం లేదు, నాట్ నెసర్లీ ఈ రెండు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు ఏంటంటే మనకు ఎమర్జెన్సీ సంబంధించి నేర్చుకున్నాం మనం. ఎమర్జెన్సీ ప్రొవిజన్ సంబంధించింది సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ. ఏదైతే ఈ ప్రొవిజన్స్ ఉందో ఎక్కడి నుంచి బారో చేయడం ఏంటంటే వెయ్మార్ కాన్స్టిట్యూషన్. సో మీకు ఆల్రెడీ చెప్పాను ఆర్టికల్ 352 ఒకటి ఇంపార్టెంట్, ఆర్టికల్ 356, ఆర్టికల్ 360. సో 360 ఏమో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ డ్యూ టు థ్రెట్ టు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 356 ఏమో ఎమర్జెన్సీ డ్యూ ద ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మిషనరీ ఇన్ ద స్టేట్. దీన్నే ప్రెసిడెంట్ రూల్ అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇది స్టేట్ ఎమర్జెన్సీ. ఆర్టికల్ 352 ఏమో ఎమర్జెన్సీ డ్యూ టు వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ ఆర్ ఆర్మ్డ్ రెబెలియన్. ఇదేమో నేషనల్ ఎమర్జెన్సీ.
సో ఆర్టికల్ 352, 356, 360 ఈ 3 మీకు గుర్తుండాలి. అయితే ఫస్ట్ నేను నేషనల్ ఎమర్జెన్సీ గురించి చెప్తాను డీటెయిల్స్గా, ఎందుకంటే మీకు చాలా వరకు అడుగుతుంటారు కాబట్టి చెప్పడం జరుగుతుంది. సో ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ డిక్లేర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వార్ అండ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ ఏమో డిక్లేర్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ వార్ ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్. అదేవిధంగా ఇంటర్నల్ ఎమర్జెన్సీ కనుక విధిస్తే అంటే డిక్లేర్ చేస్తే ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ఆర్మ్డ్ రెబెలియన్. సో దీనికి సంబంధించి చెప్తాను ఎందుకంటే చాలా వరకు ఇంపార్టెంట్ కాబట్టి. ఫ్యూచర్స్ డిస్క్రిప్షన్ 38th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 42nd అమెండ్మెంట్ యాక్ట్, 44th ఏమో అమెండ్మెంట్ యాక్ట్. సో ఫస్ట్ ఏంటంటే గ్రౌండ్స్ ఆఫ్ డిక్లరేషన్. సో ఫస్ట్ ఇది నేషనల్ ఎమర్జెన్సీ కదా, అయితే నేషనల్ ఎమర్జెన్సీ కనుక విధించాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్ ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ డిక్లేర్ ఇఫ్ ద సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ threatened by war or external aggression or armed rebellion. So he can declare even before the occurrence of above events if he is satisfied that there is imminent danger. సో భారత రాష్ట్రపతి గారు నేషనల్ సెక్యూరిటీ కనుక థ్రెట్ ఉంటే, ఏమైనా ఎమినెంట్ డేంజర్గా ఉంటే, అది కూడా వార్ అయినా ఆర్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అయినా ఆర్ ఆర్మడ్ రెబెలియన్ కూడా అయినా కూడా ఆ టైంలో డిక్లేర్ అనేది చేయడం జరుగుతుంది. ఎవరంటే భారత రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 352. సో 38th అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో, ప్రెసిడెంట్ కెన్ ఇష్యూ డిఫరెంట్ ప్రొక్లమేషన్ ఆన్ అబోవ్ మెన్షన్ గ్రౌండ్ వెదర్ ఆర్ నాట్ దేర్ ఈజ్ ఏ ప్రొక్లమేషన్ ఆల్రెడీ ఇష్యూడ్ బై హిమ్ సంబంధించింది. సో ఇదంతా రిలేటెడ్ టు 38th అమెండ్మెంట్ యాక్ట్. సో 42nd అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ టు లిమిట్ ద ఆపరేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ టు ఏ స్పెసిఫిక్ పార్ట్ ఆఫ్ ఇండియా ఆర్ హోల్ ఇండియా. అంటే ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉందనుకోండి, నార్త్ ఈస్ట్ పార్ట్లోనే అంటే నార్త్ ఈస్ట్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే ఒకవేళ కనుక నేషనల్ ఎమర్జెన్సీ విధించాలనుకున్నా అది అంటే ఎప్పుడంటే అది 42nd అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించి మీరు గుర్తుపెట్టుకోండి. 44th ఏంటంటే ఏదైతే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేయడం జరిగింది. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ని రీప్లేస్ చేయడం జరిగింది ఆ వర్డ్ని. సో ఆ వర్డ్ ప్లేస్ ఏంటంటే ఆర్మ్డ్ రెబెలియన్. సో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ బదులు ఆర్మ్డ్ రెబెలియన్ అనే దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అది కూడా ఏంటంటే నో లాంగర్ పాసిబుల్ టు డిక్లేర్ నేషనల్ ఎమర్జెన్సీ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. ఇది మీకు గుర్తుండాలి. నెక్స్ట్ రోల్ ఆఫ్ క్యాబినెట్. ఫ్యూచర్స్లో రోల్ ఆఫ్ క్యాబినెట్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే రోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనేది మెన్షన్ చేయలేదు. రోల్ ఆఫ్ క్యాబినెట్ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయలేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అందుకే కాన్సెప్ట్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అయితే 44th అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఏంటంటే ప్రెసిడెంట్ కెన్ ప్రోక్లెయిమ్ ఓన్లీ ఆఫ్టర్ రిటర్న్ రికమెండేషన్ ఫ్రమ్ క్యాబినెట్. సో క్యాబినెట్ గనక రిటర్న్ ఫార్మాట్లో అది కూడా క్యాబినెట్ హెడ్ ఎవరండి అంటే క్యాబినెట్ హెడ్ ఎవరంటే ప్రైమ్ మినిస్టరు. సో క్యాబినెట్ రికమెండ్ చేస్తేనే, అది కూడా రిటర్న్ ఫార్మాట్లో రికమెండ్ చేస్తేనే ప్రెసిడెంట్ అప్పుడు నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధించడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే 44th అమెండ్మెంట్ యాక్ట్లో అప్పుడు దీన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఇది మీకు గుర్తుండాలని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఫ్యూచర్స్ డిస్క్రిప్షను 38th అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 42nd, ఇదేమో 44th. ఇంకో ఫ్యూచర్స్ ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. సో డిస్క్రిప్షన్ ఏంటంటే దెర్ వాస్ నో ఎక్స్ప్లిసిట్ మెన్షన్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ రిగార్డింగ్ నేషనల్ ఎమర్జెన్సీ. సో జ్యుడిషియల్ రివ్యూ అనేది మెన్షన్ చేయలేదు ఎప్పుడు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో. 38th అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఏంటంటే మేడ్ నేషనల్ ఎమర్జెన్సీ ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. నుంచి దీన్ని మేడ్ చేయడం జరిగింది రిలేటెడ్ టు 38th అమెండ్మెంట్ యాక్ట్. 44th ఏంటంటే ప్రొవిజన్స్ అండర్ 38th అమెండ్మెంట్ వాస్ డిలీటెడ్. ఎందుకంటే మినర్వా మిల్స్ కేసు ఏదైతే ఉందో సుప్రీంకోర్టు ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ మ్యాలఫైడ్ ఆర్ దట్ ద డిక్లరేషన్ ఈస్ బేస్డ్ ఆన్ ఓన్లీ extraneous or irrelevant fact or is absurd or
పర్వర్స్, ఇది మీకు గుర్తుండాలి. నెక్స్ట్ పార్లమెంటరీ అప్రూవల్. సో అప్రూవల్ బై బోత్ ద హౌసెస్ విత్ ఇన్ 1 month. సో లోక్సభ మరియు రాజ్యసభ 1 monthలో అప్రూవ్ అవ్వాలి. సో ఒరిజినల్ ఏంటంటే 2 months అండి. ఒరిజినల్గా 2 months ఫర్ ఆర్టికల్ 356 అండ్ 360. అంటే స్టేట్ ఎమర్జెన్సీ మరియు ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి 2 months, బట్ నేషనల్ ఎమర్జెన్సీకి అయితే 1 month. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అయితే 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే పీరియడ్ ఫర్ అప్రూవల్ బై బోత్ ద హౌసెస్ రెడ్యూస్ టు 1 month ఫ్రమ్ 2 months. సో 2 months నుంచి 1 monthకి రెడ్యూస్ చేయడం జరిగింది. ఇదంతా రిలేటెడ్ టు నేషనల్ ఎమర్జెన్సీ. నెక్స్ట్ ఫ్యూచర్స్, దానికి సంబంధించింది డిస్క్రిప్షను మరియు 38th, 42nd, 44th అమెండ్మెంట్ యాక్ట్ ఇవి. అయితే ఇంకో ఫ్యూచర్స్ ఏంటంటే డ్యూరేషన్. అంటే ఇప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితి కనుక విధించినప్పుడు డ్యూరేషన్. సో డ్యూరేషన్ ఏంటంటే ఆఫ్టర్ అప్రూవల్ ఎమర్జెన్సీ కంటిన్యూ ఫర్ 6 months. ఒరిజినల్గా ఏంటంటే వన్స్ అప్రూవ్డ్ ఎమర్జెన్సీ కుడ్ రిమైన్ యాజ్ లాంగ్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డిజైర్. సో ఒరిజినల్గా ఏంటంటే ఒక్కసారి కనుక జాతీయ అత్యవసర పరిస్థితి విధిస్తే దాన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. బట్ అంటే ఇంత టైం పీరియడ్ అనేది లేదు. సో 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ఎమర్జెన్సీ కెన్ బి ఎక్స్టెండెడ్ ఇండిఫినెట్లీ బట్ విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఫర్ ఎవ్రీ 6 months. అంటే ఎమర్జెన్సీ ఎంత కాలమైనా పొడిగించవచ్చు, కానీ ప్రతి ఎవ్రీ 6 monthsలో ఏంటంటే అప్రూవల్ అనేది చేయాలి. ఎక్కడంటే బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంటు, అంటే లోక్సభ మరియు రాజ్యసభలో అప్రూవల్ అనేది చేయాలి ఎవ్రీ 6 monthsకి. సో ఇది డ్యూరేషను. సో టైప్స్ ఆఫ్ మెజారిటీ ఫర్ అప్రూవల్ ఏంటంటే టైప్స్ ఆఫ్ మెజారిటీ ఫర్ అప్రూవల్ అంటే ఒరిజినల్గా సింపుల్ మెజారిటీ అండి, సింపుల్ మెజారిటీ. సో ఏదైతే ఈ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఉందో ఇంట్రడ్యూస్ స్పెషల్ మెజారిటీ ఫర్ ద అప్రూవల్. ఇక్కడ స్పెషల్ మెజారిటీని అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది. స్పెషల్ మెజారిటీ, ఇది టైప్స్ ఆఫ్ మెజారిటీ ఫర్ అప్రూవల్. అదేవిధంగా రివోకేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని కనుక రివోకేట్ చేయాలనుకుంటే ప్రెసిడెంట్ కెన్ రివోక్ పార్లమెంటరీ అప్రూవల్ నాట్ నెసర్లీ. సో డైరెక్ట్గా భారత రాష్ట్రపతి గారు డైరెక్ట్గా దీన్ని రివోక్ చేయవచ్చు, అంటే పార్లమెంటరీ అప్రూవల్ అనేది అవసరం లేదు. కానీ 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే ప్రెసిడెంట్ మస్ట్ రివోక్ ద ఎమర్జెన్సీ ఇఫ్ ద లోక్సభ పాసెస్ రిజల్యూషన్ డిసప్రూవింగ్ ఇట్స్ కంటిన్యూయేషన్. సో ఎప్పుడైతే లోక్సభలో కనుక రిజల్యూషన్ పాస్ చేస్తే, అంటే ఈ అత్యవసర పరిస్థితిని కనుక విధించడం అనేది ఇంకా ఆపేయడం అనేది ఇక్కడ లోక్సభలో పాస్ చేస్తే అప్పుడు భారత రాష్ట్రపతి గారు డైరెక్ట్గా రివోక్ చేయవచ్చు, అంటే ఈ ఎమర్జెన్సీని. సో టైప్స్ ఆఫ్ మెజారిటీ ఫర్ డిసప్రూవల్ అంటే టైప్స్ ఆఫ్ మెజారిటీ ఫర్ డిసప్రూవల్ అంటే ఎమర్జెన్సీని కనుక డిసప్రూవ్ చేయాలంటే ఏ టైప్ ఆఫ్ మెజారిటీ కావాలంటే సింపుల్ మెజారిటీ ఇన్ లోక్సభ. సో మీకు ఏం గుర్తుండాలంటే, సో నేషనల్ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేది వార్ మరియు ఎక్స్టర్నల్ అగ్రెషన్ అప్పుడు విధించడం జరుగుతుంది. అండ్ ఇంటర్నల్ ఎమర్జెన్సీ అంటే ఆర్మ్డ్ రెబెలియన్. సో ఏదైతే ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఉందో, సో ఆ ప్లేస్లో ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ని రీప్లేస్ చేయడం జరిగింది విత్ ఆర్మ్డ్ రెబెలియన్గా దాన్ని మార్చడం జరిగింది. అది కూడా 44th అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు. అయితే ఆన్ విచ్ గ్రౌండ్స్ ఈ నేషనల్ ఎమర్జెన్సీని డిక్లరేషన్ చేయడం జరుగుతుందంటే ఆర్టికల్ 352. సో ఇది ఇంపార్టెంట్. దాంతోపాటు ఏంటంటే రోల్ ఆఫ్ క్యాబినెట్ ఏంటంటే ఒరిజినల్గా రాజ్యాంగంలో అంటే రోల్ ఆఫ్ క్యాబినెట్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ 44th అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఏంటంటే క్యాబినెట్ రిటర్న్ రికమెండ్ చేస్తేనే రాష్ట్రపతి గారు దాన్ని ప్రొక్లమేషన్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది కూడా 44th అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు. ఇంకోటి ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ, అంటే ఎప్పుడైతే ఈ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించినప్పుడు సో ఇది జ్యుడిషియల్ రివ్యూ కిందికి వస్తుందంటే 38th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇది ఇమ్యూన్ ఫ్రమ్ జ్యుడిషియల్ రివ్యూ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ 44th అమెండ్మెంట్ యాక్ట్ కూడా మీకు దీని గురించి చెప్పాను. అండ్ పార్లమెంటరీ అప్రూవల్ తీసుకోవాలంటే నేషనల్ ఎమర్జెన్సీ అంటే 1 monthలో ఒరిజినల్గా 2 months ఉండేది, అది కూడా
స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. సో ఏదైతే నేషనల్ ఎమర్జెన్సీ ఏంటంటే ఓన్లీ 1 monthలో పార్లమెంటరీ అప్రూవల్ అనేది అనేది అవ్వాలి. అది కూడా బోత్ ద హౌసెస్, లోక్సభ మరియు రాజ్యసభ. సో 44th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటంటే 1 month ఏదైతే అంటే 2 months ఉందో దీన్ని 1 monthగా తగ్గించడం జరిగింది, అంటే ఈ అప్రూవల్ అనేది సంబంధించింది. దాంతోపాటు డ్యూరేషన్, అంటే ఒక్కసారి కనుక నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే డ్యూరేషన్ ఎంత అంటే 6 months. దాంతోపాటు ఏంటంటే ఎనీ టైమ్స్ అది ఎక్స్టెండ్ చేయొచ్చు. అంటే ఒక్కసారి కనుక అంటే నేషనల్ ఎమర్జెన్సీ కనుక ప్రొక్లమేషన్ చేస్తే, డిక్లేర్ చేస్తే, సో అది ఎవ్రీ 6 monthsకి అప్రూవల్ అనేది బోత్ ద హౌసెస్లో చేయాలి. కానీ దాని ఒక లాంగ్ పీరియడ్ అనేది లేదు, అంటే ఇంత టైం పీరియడ్ వరకు దీన్ని విధించవచ్చు అని లేదు. బట్ ఎవ్రీ 6 months అనేది అప్రూవల్ అనేది చేయాలి. దేంటంటే బోత్ ద హౌసెస్ ఆఫ్ పార్లమెంటు. అండ్ ఏ టైప్ ఆఫ్ మెజారిటీ అనేది కావాలి అంటే, ఏదైతే ఈ నేషనల్ ఎమర్జెన్సీ ప్రొక్లమేషన్ ఏదైతే ఉందో సింపుల్ మెజారిటీ, సో బోత్ ద హౌసెస్ ఆఫ్ సింపుల్ మెజారిటీ అనేది ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం జరిగింది. బట్ 44th అమెండ్మెంట్ యాక్ట్ అప్పుడు ఏంటంటే స్పెషల్ మెజారిటీ అనేది ఖచ్చితంగా ఉండాలి అనేది ఇంక్లూడ్ చేయడం జరిగింది 44th అమెండ్మెంట్ యాక్ట్లో. అయితే ఇంకోటి ఏంటంటే ఏదైతే రివోకేషన్ ఆఫ్ టైప్ ఉందో, సో అది కూడా మీకు చెప్పడం జరిగింది. సింపుల్ మెజారిటీ అనేది ఇన్ లోక్సభ సంబంధించింది. అండ్ ఇదంతా రిలేటెడ్ టు నేషనల్ ఎమర్జెన్సీ 352. అండ్ మనం ప్రీవియస్ చాలా వరకు క్వశ్చన్ రూపంలో కూడా స్టేట్ ఎమర్జెన్సీతో పాటు అండ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కూడా చేయడం జరిగింది. సో ఇదంతా మీకు చాలా వరకు హెల్ప్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి. అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరైతే ప్రీవియస్ క్లాస్ వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేయండి యూట్యూబ్లో. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.